ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అలాగే సాక్షి మీడియా ఇప్పుడు విషం జిమ్ముతూ కొన్ని వార్తలను ప్రచురితం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో దానికి వైఎస్ఆర్సీపీ భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదు అనేటువంటి వార్తలు, విశ్లేషణలు ఇప్పుడు బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు. వారితో మాట్లాడదాం. శ్రీలీల గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి మీద మొదటి నుంచి కూడా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, వైకాపా నేతలు, అలాగే సాక్షి పత్రిక, మీడియా కూడా విషం జిమ్ముతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాగే గనక ఇది కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా భారీ మూల్యం చెల్లించక తప్పదనేటువంటి వాదనలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు అంటే వీళ్ళ కరెక్ట్గా సూట్ అవుతుంది అది. ఎందుకంటే దేనికైనా సరే ఒక హద్దు, ఒక అదుపు, కొన్ని విషయాలు మాట్లాడకూడనివి, మాట్లాడవలసినవి అన్నీ కూడా దేనికది ఎక్కడికక్కడే కొన్ని కామాలు, పులి స్టాప్లు ఉంటాయి. అవేమీ లేకుండా నా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తాం. అడిగేవాడు ఎవ్వరూ కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. ఒకవేళ చేస్తే వేధింపులు, బెదిరింపులు, అసలు మనిషే లేకుండా లేపేయటాలు కూడా జరిగినాయి. అవన్నీ కూడా జరిగినాయి 2019 నుంచి 24 దాకా మనం చూసాం. ఎంత ఘోరాతి ఘోరంగా మనం చూసాం. సంజయ్ సుప్రీంకోర్టు సాక్షిగా వచ్చి లొంగిపోయాడు కదండి. ఆయన ఏం చేశాడు? అసలు సోషల్ మీడియాలో ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గురించి పోస్ట్ పెడితే వాళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తామని వరుసగా లిస్టులన్నీ చదువుకుంటూ వచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 2019లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి సొంత బాబాయిని, ఈ రోజు ఎవరినో చెప్పానండి, ఎవరు చంపేశారో, మన కన్నే మన ఏలు మన కన్నునే పొడుచుకుంటుందా అధ్యక్ష అన్నాడు. మరి ఈ రోజున ఎవరు చంపారు బాబాయిని? అంటే వీళ్ళు మొన్నటి వరకు అంతవరకు ఆగింది. తర్వాత అధికారంలోకి వచ్చేసి ఏం చేశారు? 3 ముక్కలాట అన్నట్లుగా 3 రాజధానుల పేరు చెప్పారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించారు. కులాల మధ్య విభేదాలు సృష్టిస్తారు, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తారు, ఇంకా ప్రాంతీయ విభేదాలు. ఎక్కడికక్కడే అభివృద్ధి లేకుండా వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లను ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు, దాదాపుగా దశాబ్దాల పాటు ఏ విధంగా ఏలాడు? ఆయన ఇష్టానుసారంగా ఎక్కడ ఎవడో మాట్లాడటానికి లేదు. మరి తురకా కిషోర్ లాంటి వాళ్ళని ఎంతమందిని తయారు చేశాడు? మరి అక్కడ చూస్తే బూతులు నాని గడ్డం గ్యాంగ్ని ఏ విధంగా తయారు చేశాడు? అక్కడ కొబ్బరి చిప్పల మంత్రి వెల్లంపల్లి, ఆ తర్వాత సిదిరి అప్పలరాజు, వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంత అసభ్యంగా, ఇష్టానుసారంగా, అసలు మనుషుల మానవత్వం అనేది కూడా మర్చిపోయి ఎంత పెట్టరేగిపోయారు. అంటే వీళ్ళు ఏ పనైనా సరే అండి, ఎక్కడైనా మీరు చూసుకుంటే ఒక అవినీతే కాదు, ఆరోపణలే కాదు, ఎక్కడా కూడా అసలు మానవత్వం అనేది మర్చిపోయి ప్రవర్తించారు. ఈ రోజును చూస్తే నిన్నగా మొన్న అమరావతిని దేవతల రాజధానిగా ఎంతో గొప్పగా చెప్పుకుంటే వేశ్యల రాజధానిగా జగన్మోహన్ రెడ్డి చెత్త పేపర్లో, చెత్త ఛానల్లో రాయించాడు. ఇంకా అసలు అంతకంటే దిగజారిపోవటం ఇంకేం కావాలి? ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు ఎదుటి వాళ్ళ గురించి మనం ఏదో వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపుతున్నాము, లేకపోతే ఇంకేదో చేయాలని ప్రయత్నం చేద్దాము, లేకపోతే మన పార్టీని మనం నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎదుటివాడి మీద ఎంత బురద జల్లినా పర్లేదని. కానీ వాళ్ళను వాళ్ళే దిగజార్చుకుంటున్నారు. వాళ్ళ గౌరవ పేరు ప్రతిష్టలను వాళ్ళే వాళ్ళ చేతులతోనే తుడిపేసుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బోర్డు మీద తుడిపేసినట్లు కాదు, అట్లా ఉంది. తుడిపేసుకోవడం అంటే వాళ్ళకి అలా అర్థమైద్దేమో. అంటే ఇక్కడ ఒకటి, వీళ్ళు ఎన్ని రకాలుగా రాష్ట్రంలో గతంలో చేసిన తప్పులకి ఈ రోజున శిక్ష అనుభవిస్తున్నా కూడా ఏమాత్రం సమఉజ్జి లేకపోయినా అవతల వ్యక్తులతోటి వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, ముఖ్యంగా అమరావతి మీద బురద జల్లే ప్రయత్నం. ఎన్నోసార్లు మనం అనుకున్నాం, ఎక్కడ వర్షం పడితే అసలు నీళ్లు రావట్లేదు. ఈ రోజున భారతదేశంలోనే గుర్తింపు పొందిన నగరం హైదరాబాద్. మరి అక్కడ చిన్నపాటి వర్షానికి ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించిపోవటం, నీటి గుంటలు, డ్రైనేజ్ ప్రాబ్లం ఎన్ని విధాలుగా ఉంటుంది. మరి అంత మాత్రానికి ఇండస్ట్రీలన్నీ వెళ్ళిపోయినాయా? ఐటీ సంస్థలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయా? వచ్చేవి రాకుండా ఉంటనయ్యా? మెట్రో నడవట్లేదా? ఎన్ని రకాలుగా ఎయిర్పోర్ట్లు లేవా? అంత గొప్పగా తీర్చిదిద్దబడుతూ ఎక్కడికక్కడే ఉన్న చిన్న చిన్న వాటిని కూడా అధిగమించుకుంటూ వెళుతుంటే ఈ రోజున ఒక రాష్ట్రానికి రాజధాని లేదు అంటే యువత ఎంత బాధపడుతుంది? మరి దానికోసం ఈ రోజు వచ్చిన నాయకులు ఎంతగా పోరాడుతున్నారు? ఇవన్నీ వదిలేసి నీకు ఏదన్నా చేతనైతే మంచి చెయ్యి, నీ దగ్గర సలహా ఉంటే చెప్పు, ఇవన్నీ వదిలేసి ఈ చెప్పుడు మాటలు ఎందుకు? ప్రజలను ఎందుకు ఇట్లాంటి పక్కదోవ పట్టించే ప్రయత్నం గతంలో చేశాడు? ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి
మొత్తానికి కనకపు సింహాసనం మీద అన్నది పూరించుకుంటే ఎలా ఉండిద్దో అది జరిగింది 2019 నుంచి 24 వరకు. మరి ఈ రోజున ప్రజలు మళ్ళీ అదే తప్పు చేస్తారంటే ప్రజలకు తెలిసింది ఏం తప్పు చేసాం, దాన్ని సరిదిద్దుకోగల తప్పు చేశామా లేదా అంటే చాలా వరకు సరిదిద్దుకోలేని తప్పే వాళ్ళు చేశారు. అయినా కూడా సరిదిద్దుకునే ప్రయత్నం ఇంకా కొనసాగాలంటే 2029కి నారా చంద్రబాబు నాయుడు గారు 2034 వరకు కూడా కూటమి ప్రభుత్వం కొనసాగితేనే వాళ్ళ ఏదైతే తప్పు చేశామో అనుకుంటున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దాన్ని సరిదిద్దుకోగలరు అనిపిస్తుంది. అంటే ఈ రోజున వీళ్ళు వాళ్ళ పేపర్ను వాళ్ళ ఛానల్ను దగ్గర పెట్టుకొని ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లుగా రాష్ట్ర రాజధాని పట్ల మళ్ళీ ఇక్కడ చూస్తే 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తానంటూ మాట ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మాట్లాడపురం ఆయన 3 రాజధానుల అంశాన్ని తెర మీదకి తీసుకురావడం చూసాం. అప్పటి నుంచి కూడా అసలు అమరావతి మీద ఆయన అక్కస్ని వెళ్ళగక్కుతున్నారంటూ కూడా కొంతమంది ఆయన్ని విమర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఘోర పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ మార్చాల్సింది పోయి అతను కూడా ఇప్పటికీ అమరావతి మీద విషం ప్రచారం చేసేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉంది. ఇదే గనక కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించక తప్పదనేటువంటి వాదనలు మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి. ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇలాగే కొనసాగుతుందా లేదా మారేటువంటి అవకాశం ఉందా రానున్న రోజుల్లో అమరావతి విషయంలో అంటే ఏం చెప్తారు? మూర్ఖుడు, మూర్ఖత్వానికి మరో పేరు జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఆ మూర్ఖత్వం అంటే నేను చేయలేనిది వేరొకడు చేస్తాడంటే నేను తట్టుకోలేను, నా గురించే మాట్లాడుకోవాలి, నా ఫోటోనే ఉండాలి, నేను చెప్పిందే న్యాయం, నేను చేసేదే ధర్మం, ఏదైనా జగన్మోహన్ రెడ్డి అనేది ఉండాలి అన్న వైఖరిగా అతను ఉన్నాడు. అంతకుముందు కూడా అదే పిచ్చి, ఇప్పుడు కూడా అదే పిచ్చి. అది లండన్ వెళ్ళినా తగ్గేది కాదు. లేకపోతే ఆయన ఏదో అక్కడ కట్టిన ప్యాలెస్లో కూడా పిచ్చి హాస్పిటల్గా మార్చమని కొంతమంది చెప్తున్నారు, దాంట్లో పెట్టినా కూడా అది మారేది కాదు. అంటే ఇతను ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే అండి, వాళ్ళు 3 రాజధానులు, 1 రాజధాని, 2 రకాల మాటలు మాట్లాడినప్పుడు మొన్న ఈ మధ్య శాసనమండలిలో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. మీరు గతంలో ఇలా అన్నారు కదా, తర్వాత మళ్ళీ 3 రాజధానులు అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధానిగా మీరు కాదని మళ్ళీ ఇంకొక మాట మాట్లాడకుండా ఉండటానికి మరి మీరు ఉండగలరా నిజాయితీగా నీతిగానంటే అప్పుడు అలా మాట్లాడామండి. తర్వాత 3 రాజధానులు అన్నాము, మళ్ళీ తర్వాత అప్పుడు ఆలోచించుకొని మాట్లాడుకొని చెప్తామని అన్నాడు. ఇలానే అన్నాడు. అంటే ఏం ఆలోచించుకుంటారు, ఏం మాట్లాడతారు అంటే ఏ విధంగా మళ్ళీ 3 ముక్కలు ఆటాలని ఆలోచించుకొని మాట్లాడతారా? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? అసలు మీకు ఇష్టం లేదా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందటం? లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందటం ఇష్టం లేదా? కూటమిగా ఏర్పడటం ఇష్టం లేదా? అంటే ఇక్కడ వీళ్ళు అసెంబ్లీ గేటు కూడా తాకలేనన్నాడు, 21 మొత్తం కొట్టేశాడు కదా, అందుకు మీకు మనసు ఇది కావట్లేదా? అంటే వీళ్ళు రాష్ట్ర అభివృద్ధిని అంగీకరించట్లేదు. ఇతనికి ఏంటంటే అండి, క్వశ్చన్ చేయకూడదు. అభివృద్ధి జరిగితే ప్రజల్లో అంటే చైతన్యం వస్తుంది. చైతన్యం వస్తే అభివృద్ధి వచ్చేసి ఎవరు మాట వినరు, వాళ్ళకంటూ ఒక గొప్ప ఇదే ఏర్పడుతుంది. రకరకాలు ఒకదాని తర్వాత ఒకటి. ఇదివరకు ఇట్లా అణచివేత ఉండేది కదండి గతంలో, ఎవరు చదువుకోకూడదు, నా కింద పని చేస్తూ బ్రతకాలని, అలాంటి ఆలోచనలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఈ రోజున నిజంగా వాళ్ళ పార్టీ పతనం, ఈ రోజున 151 నుంచి 11 పడిపోవడానికి కారణం ఏంటి? 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాడటం. మరి అదే విధంగా ఎక్కడికి వెళ్ళినా అన్ని గవర్నమెంట్ ఆఫీసులు అన్ని తాకట్టు పెట్టడం. ఆ సినిమాలో ఎల్బి శ్రీరాము బ్యాంక్ లోన్కి వస్తాడు, వస్తే ఎల్బి శ్రీరామ్ కాదు అతను కళ్ళు చిదంబరం ఎల్బి శ్రీరామ్ దగ్గరికి బ్యాంక్ లోన్కి వస్తే ఏం పెడుతున్నావు అంటే ఏదైనా ఒకటి పెడితేనే దీనికి షూరిటీ మేము లోన్ ఇస్తా ఉంటాడు. ఆహా అవునా అని చెప్పేసి తాజ్ మహల్ తెస్తాడు. అట్లా ఉండిద్ది. అలానే ఉంది మొత్తం ఆఫీసులు మొత్తం ఈయన తాకట్లు పెట్టేశాడు, వేల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేశాడు. ఇంక ఇంతకంటే ఘోరం మనం ఎక్కడైనా చూస్తామా? అంటే అమరావతిలో రోడ్లు కూడా తవ్వుకోనిపోయిన పరిస్థితి. వీళ్ళు ఈ రోజున మళ్ళీ ఆ పిచ్చి పేపర్లో పిచ్చి రాతలు రాయటం, ఆ పిచ్చి ఛానల్లో చెప్పటం. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా ఈ రోజున మనం ఏదైతే వింటున్నామో వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి, వాళ్ళు గతంలో అసలు అవంతి శ్రీనివాస్ ఎందుకు వెళ్ళిపోయాడండి? సంవత్సరం కూడా తిరగకుండా కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసి ప్రెస్ మీట్ పెడతావో పెట్టమని జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తెచ్చాడని బయటకు వచ్చానని ఆయన నోటితో ఆయనని చెప్పాడు. అందుకనే ఆ పార్టీ నాయకులు కూడా ఎందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు? ఆ పార్టీ అసలు మనుగడే ఉండదు, ఆ పార్టీ జెండా పట్టేవాడు కట్టేవాడు ఉండడు, అసలు పార్టీ కనుమరుగైపోయిద్ది అని ఈ రోజున ఇన్ని రకాలుగా మనకి ప్రతి ఒక్కరు కూడా దాని గురించి ఎందుకు విశ్లేషించుకోవాల్సి వస్తుందంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు కక్కే విషం, వాళ్ళు చేసే విష ప్రచారం. మహిళల పట్ల వాళ్ళ గౌరవం లేదు, రాష్ట్ర రాజధాని పట్ల లేదు,
రాష్ట్ర ప్రజల పట్ల లేదు. ఈ రోజు నా ప్రజలు అంటున్న జగన్మోహన్ రెడ్డికి సీమగా ఉన్నప్పుడు ప్రజలు గుర్తు రాలేదా? సీమగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని తిరిగి ఈ రోజున ప్రజలు అంటే ఎక్కడి నుంచి వస్తారు నీకు? మరి ఇట్లాంటి వ్యక్తులకి నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఇదొక అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా మనం ఏదైనా సరే పిచ్చి పనులు చేస్తే దానికి శిక్ష ఎలా ఉండిద్ది అనడానికి మనం ఈ రోజున 11 పరిపోవటం చూసాం. కానీ ఖచ్చితంగా ఇప్పుడు కూడా వాళ్ళు తెలుసుకోకుండా ఇలానే ప్రవర్తిస్తే మరి ఆ పార్టీ ఎప్పుడు కూడా ఉండదనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే.